ఏ కోర్స్ నేర్చుకోవాలో తెలియట్లేదా? అయితే ఇనుమాటిక్ స్క్వేర్ గైడెన్స్ ని ఫాలో అవ్వండి. ఎమోషనల్ రోల్ అనేది ఏమైనా ఉందా మీ అక్కలో? లైక్ ఏడవడం, షీస్ ప్రిటీ ఎమోషనల్. ఎమోషనల్ అవ్వడం కానీ, Yeah. హర్ట్ అవ్వడం కానీ చాలా త్వరగా పట్టించుకుంటుందా? కొన్ని చాలా ఎవరైనా మాటలు పట్టించుకుంటుంది, చాలా సెన్సిటివ్. మా అక్కని ఇలా అన్నా తను హర్ట్ అయిపోతుంది. ఏమన్నా లైక్ ఆ అన్నా గట్టిగా అరిచినా హర్ట్ అయిపోయే రకం. బట్ యా షీస్ మేనేజింగ్ ది షో. రీసెంట్ టైమ్స్ లో నాన్నమ్మ వాళ్ళతో కానీ లైక్ వీళ్ళందరితో రిలేటివ్స్ తో కొంచెం కనెక్ట్ అవుతుంది అంట. అంటే ఎలోన్ ఫీలింగ్ రావడం అలాంటివి ఏమైనా ఉన్నాయా? Yeah, that is there. Like, our mom was our whole thing. My mummy, maku chala, like, she played a huge role. My mom is our friend, firstly. Like, it's easy to talk to her. After losing her, we feel that, like, void అనేది ఉంది. So, దాన్ని ఫిల్ చేసుకోవడానికి వీఆర్ ట్రయింగ్ మల్టిపుల్ వేస్. వీఆర్ లైక్ రీచింగ్ అవుట్ అవర్ నాయనమ్మ కానీ డాడీ కానీ దే ట్రయింగ్ టు హెల్ప్ us, బట్ స్టిల్ నో వన్ కెన్ ఫిల్ దట్ మామ్స్ థింగ్ కదా, మామ్స్ వాయిడ్. ఓకే, ఎప్పుడు జరిగింది? లైక్ ఇప్పుడు తన చిన్నప్పుడా డాడ్ లైక్ సపరేట్ గా, మమ్మీ సపరేట్? Yeah, like my I think somewhere around my sister when she was 3 years old or 4 years old itself. Like రీసెంట్ గా 1 year. రీసెంట్ గా చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది. లైక్ మమ్మీకి అలా జరిగినప్పుడు అని విన్నాను. అంత కనెక్షన్ ఏర్పడడం వల్ల లైక్ మమ్మీకి తనకి మమ్మీతో ఎక్కువ తన జర్నీ ఎక్కువ మమ్మీతోనే అంటే లైక్ ఉండడం వల్ల ఎక్కువ ఇదైపోయింది. మళ్ళీ తను ఎలా బయటికి రాగలిగింది? She believes in God. God is only one thing that gives her sweetness. Like, ఎక్కువ దేవుడికి ప్రే చేసి అది ఒక్కటే ఆమెను హెల్ప్ చేస్తుంది బేసిక్ గా. అదే టైంలోనా ఇండస్ట్రీకి తన గ్యాప్? ఇండస్ట్రీ అదే కాదు, లాక్డౌన్ కూడా వచ్చింది కదా. పోవే పోరా షో ఆగిపోయిన తర్వాత దర్ లాక్డౌన్. ఆఫ్టర్ దట్ లైక్ మై మామ్ ఫెల్ సిక్. లాక్డౌన్ తర్వాత కోవిడ్ తర్వాతనే బేసిక్ గా మా మమ్మీకి ఇంకా కొంచెం సిక్ అయింది, బెడ్ రిడన్ అయ్యారు. అండ్ అది ఆ టెన్షన్స్ లో కూడా ఈవెన్ మై సిస్టర్ డిడ్ంట్ లైక్ షీ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు గెట్ అవుట్ ఆఫ్ ది హౌస్, లైక్ గో టు ది షోస్. ఇప్పుడు తను లైక్ వాళ్ళ డాడీని కలిసానని కానీ, వాళ్ళు పిల్లలు వాళ్ళతో కూడా కనెక్ట్ అవుతున్నాను, హ్యాపీగా ఉంటుందని, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందని విన్నాను. లైక్ వాళ్ళ డాడీ వైపు కానీ వాళ్ళ పిల్లలు కానీ లైక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనెక్ట్ అవ్వడానికి రీజన్ ఏమైనా ఉందా? ఐ మీన్ వాళ్ళు ఫ్రెండ్లీ బేసిక్ గా, దే ఆర్ నాట్ లైక్ మేము లైక్ మా డాడీ అది ఏం లేదు. లైక్ అక్క అండ్ దే ఆర్ ఆల్సో ఫ్రెండ్లీ, మాతో మాట్లాడతారు. దే సీక్ అవుట్ ఫర్ హెల్ప్. ఏమన్నా కావాలని అక్క దిస్ ఇస్ దిస్. వీ హ్యావ్ అన్ అదర్ సిస్టర్ అండ్ బ్రదర్. కరెంట్లీ షీస్ డూయింగ్ AIML ఇంజనీరింగ్ అండ్ హీ ఆల్సో డూయింగ్ హిస్ ఇంటర్. సో లైక్ చిన్నపిల్లలు ఆఫ్ ఇంట్లో బాగుంటది కదా, లైక్ దర్ ఇన్నోసెంట్ సోల్స్ కనెక్టింగ్ ఆల్సో సో గుడ్. దెన్ లైక్ బయట వాళ్ళందరితో కంపేర్ చేస్తే good and the same blood of ours. ఇద్దరు సేమ్ మెంటాలిటీ అంటే నువ్వు మీ అక్క? I wish can know. My sister is super hyperactive. నేను కొన్నిసార్లు మాట్లాడతా, కొన్నిసార్లు నేను మోస్ట్ ఆఫ్ ది టైం కామ్ ఉంటా, అబ్జర్వ్ చేస్తా ఎక్కువ. సో అది మీ అక్కని ఎవరైనా ఏదైనా అనడం కానీ, లేకపోతే ఎవరైనా తిట్టడం కానీ, ఎవరైనా ఇది చేయడం కానీ ఎప్పుడైనా చూసావా? చూసా. బయట చూసా. హౌస్ లోనే ఇలా మీ అక్కని క్వశ్చన్ తిట్టదు, బేసిక్ గా తిట్టదు, అరుస్తుంది. మీ అక్కని తిట్టడం, ఎవరైనా ఏమైనా అనడం, మీ అక్కని ఇది చేయడం చూసా. I keep చూస్తూనే ఉంటా.